ఓం నమ శివాయ. ఓం శ్రీ క్రియా బాబాజీ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మీకు ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవటంతో పాటుగా విశ్వశక్తి మీలో త్వరగా ఎలా ప్రవేశిస్తుంది అనే సాధన గురించి చెప్తున్నాను. ఆజ్ఞాచక్రం ఓపెన్ అవటం అంటే ఎంతో ఆత్మజ్ఞానం వస్తుంది. సాక్షాత్ భగవంతుడే లోపల నుంచి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటం మొదలు పెడతాడు. ఈ సాధన వీలైతే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. 3:45 నుంచి 4:30 ఆ టైంలో. అలా కుదరకపోతే ఎప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, మంచి వాతావరణం, శబ్దాలు ఏమీ లేకుండా, అప్పుడు కూడా ప్రయత్నించండి. ఇంకా సాధన సింపుల్గా ప్రతి కుండలిని చక్రాలు, ఒక్కో కుండలిని చక్రంలో మూలాధారం మొదలుకొని ఆజ్ఞ వరకు 3 నిమిషాలు, ఒక్కో చక్రంలో 3 నిమిషాలు ఓంకారం చెప్తూ మనసు నిలపండి. పూర్తి ఏకాగ్రత, ప్రశాంతంగా ఆ ఓంకార వైబ్రేషన్ గమనించుకునే విధంగా. అలా ఆజ్ఞలోకి వచ్చి 3 నిమిషాలు అయిన తర్వాత కంటిన్యూషన్ ఆ ఓంకారాన్ని ఆజ్ఞతో పాటు మెడుల్లా, తల వెనుక భాగం, ముచ్చలగుంట, తల వెనుక భాగము, మెడుల్లా, అలానే సహస్రారం. ఈ సహస్రారము మెడుల్లా నుంచి కొంచెం అవుట్ నుంచి, విశ్వంలో నుంచి కూడా ఓం అన్నప్పుడు ఆ ఓం వైబ్రేషన్ని విశ్వంలో నుంచి తల పై భాగం, కొంచెం పై భాగం నుంచి, తర్వాత ఇంకా స్ప్రెడ్ అవ్వాలి విశ్వం మొత్తానికి. ఏకాగ్రత పెంచుకుంటూ ఆ ఓం వైబ్రేషన్ తలపై నుంచి, సహస్రారం నుంచి, అలానే మెడుల్లా నుంచి ఆజ్ఞలు కూడా కనెక్ట్ చేసుకుంటూ చెప్పాలి ఎవ్రీ ఓంకారం. ఇలా మీకు మంచి స్థితి, మంచి ప్రశాంతమైన ఏకాగ్రత, ప్రత్యాహార స్థితి, లోపలే మనసులో పడేట్టుగా ఆ వైబ్రేషన్ సహస్రారం, మెడుల్లా నుంచి, విశ్వం నుంచి ఆజ్ఞలు ఒక బాగా కనెక్ట్ అయిన తర్వాత ఇంకా అలానే ఆజ్ఞలు మనసు లయం చేసి ధ్యానంలో నిమగ్నం అవ్వండి. ఆ ధ్యానంలోనే మీకు విశ్వశక్తి సహస్రారం నుంచి, మెడుల్లా నుంచి లోపలికి అన్ని చక్రాలను యాక్టివేట్ చేసే విధంగా ఫామ్ అవుతుంది. ఆజ్ఞలో కూడా మనోదృష్టి స్థిరమై ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుతుంది. ఓం నమస్తే.